హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అలానే మనకి అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మనమైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు కూడా ఒక అప్డేట్స్ అనేవి తెలుసుకుంటారు కాబట్టి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేనైతే మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే మెసేజ్ చేయొచ్చు, అలానే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డేట్స్ తగ్గట్లు మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. మే 1 నుంచి మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ అండి. టీజీ వెబ్సైట్ 2025 సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనకి కౌన్సిలింగ్ కావచ్చు, ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులోనే మనకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకైతే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. మనకి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 25th అనగా 25th నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ మంత్ 25th నుంచి మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు ఉంటాయి కదా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో అయితే మీకైతే చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో మనకి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటి, అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మీకైతే చెప్తానండి. నెక్స్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకైతే 500 అయితే ఉంటుందండి. అదర్స్ అయితే 900 అయితే ఉంది. నెక్స్ట్ అలానే అగ్రికల్చర్ వాళ్ళకి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 500, అలానే అదర్స్ వచ్చేసి 900 అయితే మీకైతే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళకి చూసుకున్నట్లయితే డేట్స్ అయితే చూడండి. ఇక్కడ ఇలాగైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వాళ్ళకి 1000 రూపీస్, అలానే అదర్స్ వాళ్ళకి వచ్చేసి 1800 రూపీస్ అయితే ఉందండి. టోటల్గా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ మనకి డాక్యుమెంట్స్ కావాలన్నమాట కౌన్సిలింగ్ అప్లై చేయడానికి. అవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక 9-10 ఉంటాయి. అవి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. మీ మొబైల్లో మీరే చేసుకోవచ్చు కుదిరితే, లేదనుకుంటే ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ అంటే మీరైతే చేసుకోవచ్చండి. అప్లికేషన్ అయితే మీరే చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్డేట్ చేస్తాను. ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.